ఈరోజు చెప్తున్నాను దేవుని సేవకునిగా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ రోజున గార్బేజ్ పెరిగిపోయింది, చెత్త పెరిగిపోయింది, ఇష్టానుసారం మాట్లాడే వదరబోతులు పెరిగిపోయారు. ఛానల్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి కదా, యూట్యూబ్లు ఉన్నాయి కదా, అవన్నీ ప్రక్కన పెట్టేశాయి. చక్కని వాక్యాన్ని చెప్పే వాళ్ళని కాపాడుకోండి. దేవుని సువార్త ప్రకటించే దైవజనుల కోసం ప్రార్థన చేయండి. ఏ సువార్థికుడైతే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నారో, ఏ సంఘం అయితే వాక్యాధారిత సంఘమో, అలాంటి సంఘాలకు వెళ్ళండి. అలాంటి సేవకులు మీరు ఎంత ప్రోత్సహించినా తప్పులేదు. దేవుని కార్యాల్లో ఆయన రాజ్య విస్తరణలో ముందుకు సాగిపోండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సువార్తను కాపాడండి. తంత్రాలు మంత్రాలు వ్యర్థమైన వాటిని కాపాడమని బైబిల్ చెప్పలేదు. ప్రొటెక్ట్ ద గాస్పెల్. చక్కని సువార్త చెప్పే వాళ్ళని కాపాడుకోండి, పోగొట్టుకోకండి. వాళ్ళు లేనిపో నిందలేయకండి అలాంటి వాళ్ళ మీద. మానసంగా కృంగదీయకండి. నువ్వు కృంగదీసినా చెప్తారనుకో వాళ్ళు వాక్యం, కాకపోతే నువ్వు కాపాడేది ఏమి లేదు అక్కడ. దేవుని సువార్త ప్రభువు లేఖనాలు సెలవిస్తున్నాయి. కాపాడుకోండి. విశ్వాసం, ఐక్యత, పరిశుద్ధత, మంచి పదాలు.